హాయ్ అండి అందరికీ. 6th క్లాస్ 4th లెసన్ నుంచి మనం ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలకు సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ముఖ్యమైన బిట్స్ అనేవి ఇక్కడ క్రింది వాణిలో ప్రధాన భూస్వరూపం కానిది ఏమిటి? ప్రధాన భూస్వరూపాలు మనకి ఇచ్చారు కదా, ఏంటేంటి అనేది. మరి అందులో కానిది ఏమిటి? భూస్వరూపాలు అన్నీ చాలా ఉంటాయి. మరి లోయలు, సముద్రాలు, మహాసముద్రాలు అన్నీ వస్తాయి అందులోకి. కానీ ప్రధాన భూస్వరూపాలు అనేవి మాత్రం 3 ఉంటాయి. అవి ఏంటేంటి? పర్వతాలు లేదా కొండలు, పీఠభూములు, మైదానాలు. సో లోయలు అనేటటువంటిది మాత్రం ప్రధాన భూస్వరూపం కాదు. క్రింది వానిలో సరికానిది ఏమిటి? మన జాతీయ గీతం జనగణమనను రాసిన వారు బంకించంద్ర చటర్జీ. సో చూడండి, జనగణమన మన దేశ విశిష్టత మరియు ప్రఖ్యాతిని వివరిస్తుంది. మన రాష్ట్ర గీతం అనేటటువంటిది మా తెలుగు తల్లికి మెల్లపూదండ. చూడండి, ఇందులో సరికానిది జనగణమనను రాసిన వారు ఎవరంటే బంకించంద్ర చటర్జీ కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. భారత్ భూమి యొక్క ఉపరితలంపై అనేక రూపాలలో విస్తరించినటువంటి వివిధ రకాల భూభాగాలకి గల పేరేమిటి? భూమి ఉపరితలంపై అనేక రూపాలలో విస్తరించిన వివిధ రకాల భూభాగాలకి గల పేరేంటి? నైసర్గిక భూస్వరూపము. ఒక ప్రాంతం యొక్క ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, ఈ మూడింటి గురించి తెలియజేసేది ఏమిటి? ఒక ప్రాంతం యొక్క ప్రజల జీవన విధానం గురించి, ఆహారపు అలవాట్ల గురించి, వస్త్రధారణ గురించి, ఇవన్నింటినీ ప్రభావితం తెలియజేసేది కాదు. వీటన్నింటి ప్రభావితం మరి దేన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి అంటే భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని బట్టే, అంటే నైసర్గిక భూస్వరూపాన్ని బట్టే ఇవి ప్రభావితం చేస్తాయన్నమాట. అక్కడ ఉండే ఆహారపు అలవాట్లు గట. అంటే ఎడారి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒకలాగా, మైదాన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒకలాగా, అంటే ఒక్కొక్కరు అక్కడ పండేటటువంటి పంటలను బట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ, జీవన విధానం కానీ, వస్త్రధారణ కానీ అక్కడ వెదర్ని బట్టి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, భూస్వరూపాల ఎత్తును దేని ఆధారంగా కొలుస్తారు? భూస్వరూపాల యొక్క ఎత్తును మరి దేని ఆధారంగా కొలుస్తారు? సముద్ర మట్టం ఆధారంగా. క్రింది వానిలో ప్రధాన భూస్వరూపాలు ఆల్రెడీ ఫస్ట్ బిట్గా మనకు వచ్చింది కదండి, మైదానాలు, పీఠభూములు, పర్వతాలు. రాష్ట్ర గీతం ద్వారా మన రాష్ట్రం గురించి తెలుసుకోగల అంశాలేమిటి? మరి రాష్ట్ర గీతం ద్వారా మన రాష్ట్రం గురించి ఏంటి తెలుసుకోవచ్చు? రాష్ట్రంలో ఉండేటటువంటి నదులు తెలుసుకోవచ్చు, సుసంపన్న వారసత్వం గురించి తెలుసుకోవచ్చు, మరి నైసర్గిక భూస్వరూపాలు, ఈ మూడింటి గురించి కూడా మన రాష్ట్ర గీతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పర్వతాల గురించి తెలిపేటటువంటి వాక్యాలలో సరికానిది ఏమిటి? పర్వతాల గురించి తెలిపే వాక్యాలను గురించి సరికానిది ఏమిటి? భూ ఉపరితలంపై సహజమైనటువంటి అత్యధిక ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలు ఏమిటి అంటే అవి పర్వతాలు. పర్వతాల యొక్క క్రింది భాగంలో విశాలంగాను, పైభాగంలో చిన్న శిఖరంను కలిగి ఉంటాయి. పర్వతాలు పైకి పోయే కొద్దీ శీతోష్ణ స్థితి వెచ్చగా ఉంటుంది అనేటటువంటిది రాంగు. ఎందుకంటే పైకి పోయే కొద్దీ చల్లగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం కొండలే ఉన్నాయన్నమాట. సో పర్వతాలే ఎక్కువ భాగం ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరికాదు. పీఠభూములకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి ఇవి పరిసరాల కంటే ఎత్తైన మరియు సమ ఉపరితలం కలిగినటువంటి బల్లపరుపు భూములు. పీఠభూములు 1 లేదా అంతకంటే ఎక్కువ వైపులా నిటారుగా ఉండి సున్నితమైనటువంటి వాలు కలిగి ఉంటాయి. అత్యంత ఎత్తులో ఉన్నటువంటి కొన్ని పీఠభూముల్లో శీతోష్ణ స్థితి కఠినంగా ఉండి నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. పీఠభూములకు సంబంధించి సరికానిది ఏమిటి? పీఠభూములకు సంబంధించి సరికానిది, తక్కువ ఎత్తులో ఉండేటటువంటి పీఠభూముల్లో చాలా అనుకూల జీవన పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే పరిస్థితులు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. చూడండి, తక్కువ ఎత్తులో ఉండేటటువంటి పీఠభూముల్లోనే అనుకూల జీవన పరిస్థితులు అనేటటువంటివి ఉంటాయి. పీఠభూముల యొక్క మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం అనేటటువంటిది ఉంటుంది. పీఠభూముల మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. పీఠభూముల్లో ఖనిజ సంపద నిల్వలు అనేటటువంటివి ఉండవు అని అన్నారు, ఉంటాయి. ఖనిజ సంపద నిల్వలు అనేటటువంటివి పీఠభూముల్లోనే ఉంటాయి. పీఠభూములు అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటకంగా నిలిచి కూడా ఉంటాయన్నమాట. చూడండి, పర్యాటక ప్రాంతాలుగా ఉండేవి కూడా పీఠభూములే, ఖనిజాలు లభించేటటువంటి ప్రాంతం కూడా పీఠభూములే. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన జత ఏది? క్రింది భాగంలో విశాలంగాను, పై భాగంలోనూ చిన్న శిఖరాన్ని కలిగి ఉండేవే పర్వతాలు. మరి ఎత్తుగా ఉండి సమతలంగా ఉండేటటువంటి ప్రదేశాలు ఏంటంటే పీఠభూములు. అలాగే సముద్ర మట్టానికి కొద్ది ఎత్తులో ఉండేటటువంటి సమతల ప్రాంతాలే మరి మైదానాలు. సో ఇవన్నీ కూడా సరి అయినవి.
భూ ఉపరితలంపై అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతాలు ఏమిటి? పర్వతాలు లేదా కొండలు. అగ్నిపర్వత మూలాలు కలిగి చూడండి, అగ్నిపర్వత మూలాలు కలిగి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి పీఠభూమి ఏమిటి? అగ్నిపర్వత మూలాలు కూడా కలిగిందనమాట అది. దక్కన్ పీఠభూమి. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? దక్కన్ పీఠభూమి అనేది లావా పీఠభూమి. అలాగే లావా పీఠభూములు ప్రత్తి పండించడానికి అనుకూలమైనటువంటి నల్లరేగడ నేలలకు ప్రసిద్ధి. చూడండి, ఈ లావా పీఠభూమి అనమాట, దక్కన్ పీఠభూమి లావా పీఠభూమికి చెందినది. అలాగే ఇలాంటి లావా పీఠభూములు అనేవి ప్రతి పంటకి అనుకూలం. ఏ పంటకి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. పీఠభూములు అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా కూడా నిలిచి ఉంటాయి. సో ఇవన్నీ కూడా సరి అయినవి. ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి పీఠభూమి ఏమిటి? అత్యంత ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. టిబెట్ పీఠభూమి సముద్ర మట్టం నుంచి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? 4000 నుంచి 6000 మీటర్ల ఎత్తులో కలదు. చోటా నాగపూర్ పీఠభూమిలో ఈ ఖనిజ నిల్వలు అధికంగా కలవు. చోటా నాగపూర్ పీఠభూమిలో ఏ ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయి? ఇనుము ఖనిజ నిల్వలు, బొగ్గు ఖనిజ నిల్వలు, మాంగనీస్ ఖనిజ నిల్వలు. ఈ మూడింటి ఖనిజ నిల్వలు కూడా మరి చోటా నాగపూర్ పీఠభూమిలో కలవు. మైదానాలు సముద్ర మట్టం నుంచి గరిష్టంగా ఉండేటటువంటి ఎత్తు ఎంత? మైదానాలు సముద్ర మట్టం నుంచి గరిష్టంగా ఉండేటటువంటి ఎత్తు ఎంత? 200 మీటర్లు. నెక్స్ట్ వన్, మైదానాలకు సంబంధించి సరికానిది ఏమిటి? మైదానాలకు సంబంధించి సరికానిది ఏమిటి? ఇండ్ల నిర్మాణానికి పంటలు పండించడానికి అనుకూలమైనది కాదు అన్నారు. సో ఇక్కడ ఇదే సరికాదు. ఎందుకంటే ఇండ్లు నిర్మించాలన్నా పంటలు పండించాలన్నా అన్నింటికీ కూడా అనుకూలమైనటువంటి ప్రదేశం ఏదంటే మైదానమే. మరి సారవంతమైనటువంటి నేలలు ఉండటం వలన మైదానాలలో ఉత్పాదకత కూడా ఎక్కువగా ఉంటుంది. సమతలంగా ఉండటం వలన రవాణా సౌకర్యాలకు కూడా అనువుగా ఉంటుంది. సో భారతదేశంలో గంగా సింధు మైదానాలు అనేటటువంటివి ప్రపంచ ప్రసిద్ధి పొందినవి. చూడండి, భారతదేశంలో ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి మైదానాలు ఏవంటే గంగా సింధు మైదానాలు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి సరికానిది ఏమిటి? భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఇది ఆగ్నేయ దిక్కులో కలదు. చూడండి, భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని కూడా కలదు. తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి ఉత్తరాన ఛత్తీస్గఢ్ అలాగే ఒడిస్సా అనేటటువంటి రాష్ట్రాలు కలవు. మరి దక్షిణాన ఏముంది? తమిళనాడు ఉందన్నమాట. దక్షిణాన తమిళనాడు ఉంది. మరి నైరుతి మూలలో ఏమున్నదంటే మరి కర్ణాటక అనేటటువంటిది ఉంది. నైరుతి మూలలో కర్ణాటక ఉంది, దక్షిణాన తమిళనాడు ఉంది. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 4. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సరికానిది ఏమిటి? మరి తూర్పున పసిఫిక్ మహాసముద్రం కలదు అన్నాము. తూర్పున ఏటి ఉంటుంది మనకి? ఆంధ్రప్రదేశ్కి బంగాళాఖాతం ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. భారతదేశం అనేటటువంటిది విస్తీర్ణ పరంగా 7వ పెద్ద రాష్ట్రము. విస్తీర్ణ పరంగా 7వ పెద్ద రాష్ట్రం. జనాభా పరంగా 10వ రాష్ట్రం. కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే 2 ప్రాంతాలను కూడా కలిగి ఉంది. కోస్తా ఆంధ్ర ప్రాంతము ఈ క్రింది నదుల వలన ఏర్పడిన సారవంతమైనటువంటి నేలలను కలిగి ఉంది. కోస్తా ఆంధ్ర ప్రాంతము గోదావరి, కృష్ణ, పెన్న ఈ 3 నదుల వలన కలిగినటువంటి సారవంతమైనటువంటి నేలలను కలిగి ఉంది. రాయలసీమ ప్రాంతం అనేది దీనికి ప్రసిద్ధి. ఖనిజాలు మరియు ఉద్యాన పంటలకి ప్రసిద్ధి అన్నమాట. ఖనిజాలకు ప్రసిద్ధి, ఉద్యాన పంటలకి ప్రసిద్ధి. చూడండి, ఉద్యాన పంటలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా మారినది ఏమిటి? అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా మారినది ఏమిటి? రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణాలుగా విడదీస్తున్నటువంటి నదులేమిటి? చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొండలు ఇలా ఉన్నాయి కదా తీరరేఖ వెంబడి. మరి ఈ కొండలు ఎలా ఉన్నాయి కదా, ఈ కొండల్ని ఉత్తర దక్షిణ అనేటటువంటి కొండల భాగాలుగా విభజిస్తున్నటువంటి నదులు ఏమిటి? కృష్ణా నది, గోదావరి నది. ఈ 2 నదులు అన్నమాట ఉత్తర దక్షిణగా విడదీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగంలోని కొండలు సుమారు ఎన్ని మీటర్ల ఎత్తులో మరి పర్వతాలను పోలి ఉంటాయి?
చూడండి ఆ కొండలు అనమాట సుమారు ఎన్ని మీటర్ల ఎత్తులో ఉన్నాయి? 1200 మీటర్ల ఎత్తులో ఉన్నాయన్నమాట. ఎత్తులో ఉండి పర్వతాలకు దగ్గర దగ్గర పర్వతాలంత ఎత్తుగా ఉంటాయన్నమాట. సో, అరకు లోయలో అరక లోయలోని అరోమకొండ అనమాట. అరామ కాదు, అరోమకొండ లేదా జిందగడ. అరోమకొండనే జిందగడ అంటారు. ఇది ఎన్ని మీటర్ల ఎత్తు కలిగి మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరంగా నిలిచింది? ఎన్ని మీటర్ల ఎత్తు కలిగి మన రాష్ట్రంలోనే ఎత్తైన శిఖరంగా నిలిచింది? 1690 మీటర్లు. 1690 మీటర్లు. ఆంధ్రప్రదేశ్లో విస్తరించినటువంటి పర్వతాలు మరియు వాటికి సంబంధించిన జిల్లాల పేర్లకు సంబంధించి సరికానిది ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో విస్తరించినటువంటి పర్వతాలు ఏంటి, మరి వాటి యొక్క జిల్లాల పేర్లేంటి? చూడండి, యారాడ కొండలు విశాఖపట్నంలో ఉన్నాయి. బేరంకొండ గుంటూరు పల్నాడులో ఉన్నాయి. పాలకొండలు వైఎస్ఆర్ కడప అన్నమయ్యలో ఉన్నాయి. సో మడకశిర కొండలు అనేటటువంటివి చిత్తూరు రాంగ్ అనమాట. చిత్తూరులో లేవు. ఇవి ఎక్కడున్నాయి మనకి? సత్యసాయి జిల్లా, అనంతపురము సత్యసాయి జిల్లాలో ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవి. నెక్స్ట్ వన్, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి విలీనం చేయబడినటువంటి పోలవరం ప్రాజెక్టు ముంపు మండలం కానిదేమిటి? తెలంగాణ నుంచి తెలంగాణలోని కర్నూలు జిల్లాలో నుంచి కొన్ని మండలాలని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. అయితే దానికి సంబంధించి కానిది ఏంటి? బోర్గంపాడు, కూనవరం, కుక్కునూరు ఇవన్నీ వస్తాయి. ఈ పెనుబల్లి అనేటటువంటిది రాదు. మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఏంటి? మన రాష్ట్రంలోనే ఎత్తైన శిఖరం 1610 మీటర్ల ఎత్తు ఉందన్నమాట. అరోమకొండ లేదా జిందగడ. కొండపల్లి కొండలు ఉండేటటువంటి జిల్లా. కొండపల్లి కొండలు అనేటటువంటి ఉండే జిల్లా ఎన్టీఆర్ జిల్లా. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని కొండలు, తూర్పు కనుమలలోని కొండలు. చూడండి, ఆంధ్రప్రదేశ్లోని కొండలు లేదా తూర్పు కనుమలలోని కొండలు. బిట్టు ఎలాగైనా అడగొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కొండలు లేదా తూర్పు కనుమలలోని కొండలు ఏ రాళ్లతో ఏర్పడినవి? చార్నోకైట్ లేదా కాండలైట్. ఈ రెండింటితోని కూడా ఏర్పడ్డాయి. చార్నోకైట్ మరియు కాండలైట్. అరకు లోయ ఉండేటటువంటి జిల్లా. అరకు లోయ అనేటటువంటిది ఏ జిల్లాలో కలదు? ఒకప్పుడు విశాఖపట్నం, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా. కొండ ప్రాంతాల్లో ఎగుడు దిగుడుగా వాలుగా జిగుడు దిగుడు అని వచ్చింది. ఎగుడు దిగుడుగా వాలుగా ఉండేటటువంటి నేలలు సామాన్యంగా ఈ నేలలను కలిగి ఉంటాయి. చూడండి, ఇలా కొండ ప్రాంతాలు ఉంటే మరి పడినటువంటి వర్షము అలా వెంటనే కిందికి జారిపోతుంటుంది అనమాట. అక్కడ కొన్ని పంటలు కూడా ప్రసిద్ధి. నెక్స్ట్ బిట్కి వస్తుంది. మరి ఇక్కడ ఎటువంటి నేలలు అనేటటువంటి ఉంటాయంటే ఎర్ర నేలలు అనేవి ఉంటాయి. కొండ ప్రాంతాల్లోని వాలు ప్రాంతాలలో నీరు నిలబడకుండా కిందికి జారిపోవడంతో సాగుకు అనుకూలమైనటువంటి పంటలు ఏమిటి? మరి ఎప్పటికప్పుడు ఇలా నీరు అనేటటువంటి జారిపోతుంటుంది కాబట్టి అక్కడ నీరు నిల్వ లేకుండా ఉంటుంది. మరి ఆ పంటలకి అలాగే ఉండాలన్నమాట. మరి ఏ పంటలు అంటే కాఫీ మరియు తేయాకు. ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడేటటువంటి లమ్మసింగి లేదా లంబసింగి అనేటటువంటిది ఎక్కడ కలదు? ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడుతుంది అనమాట. అది ఎక్కడ కలదు అంటే మనకి విశాఖపట్నంలోని చింతపల్లి. విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లిలో కలదు. విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి. కొండ ప్రాంతాలలోని గిరిజనుడు చేసేటటువంటి వ్యవసాయ సాగు ఏమిటి? జూమ్ వ్యవసాయము, స్థల మార్పిడి వ్యవసాయము, పోడు వ్యవసాయం. ఇవన్నీ కూడా ఈ జూమ్ వ్యవసాయానికే ఈ పేర్లు అనమాట. స్థల మార్పిడి, పోడు వ్యవసాయం. పోడు వ్యవసాయంలో ఎక్కువగా పండించేటటువంటి పంటలేంటి? పోడు వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం, స్థల మార్పిడి వ్యవసాయంలో పండించే పంటలేంటి? ఎక్కువగా పండించేవి మొక్కజొన్న, జొన్న. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కాఫీ తయారీ ప్రాంతం ఎక్కడ? ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాఫీ తయారీ ప్రాంతం ఎక్కడ కలదు? అరకులో కలదు. 1989 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ శ్రీశైలంలో కలదు. ఏర్పాటు చేశారనమాట ఈ ప్రధాన కేంద్రాన్ని 1989లో. ద సెంచూస్ అనేటటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? చెంచుల మీద ఒక పుస్తకాన్ని రచించిన వారు హైమన్ డార్ఫ్. దక్కన్ పీఠభూమికి సంబంధించి సరి అయినది ఏమిటి? దక్కన్ పీఠభూమికి సంబంధించి సరి అయినది. మరి ఇక్కడ దక్కన్ పీఠభూమి అనేది ఆంధ్రప్రదేశ్లో దక్కన్ పీఠభూమిలోని తూర్పు ప్రాంతానికి చెందినది. ఈ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది దక్కన్ పీఠభూమిలో ఎటువైపు ఉందంటే తూర్పు వైపు ఉంది. రాయలసీమ ప్రాంతం కూడా దక్కన్ పీఠభూమిలోనే ఉంది. మరి అల్ప అనిశ్చిత వర్షపాతం వలన కరువు పీడిత ప్రాంతంగా పిలువబడుతుంది అన్నమాట. ఇది కరువు పీడిత ప్రాంతంగా పిలువబడుతుంది దక్కన్ పీఠభూమి. మరి పైవన్నీ కూడా సరి అయినవి.
పీఠభూమి ప్రాంతాలలో ఎక్కువ శాతం మంది రైతులు ఎంత శాతం మంది రైతులు బోరుబావులు కలిగి ఉన్నారు? పీఠభూమి ప్రాంతాలలో ఎంత శాతం మంది రైతులు బోరుబావులను కలిగి ఉన్నారు? 5-10% మంది రైతులు. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతాలు దేనికి ప్రసిద్ధి చెందాయి? పీఠభూమి ప్రాంతాలు అనేవి దేనికి ప్రసిద్ధి చెందాయి? కరువులకి ప్రసిద్ధి చెందాయి. పీఠభూమి ప్రాంతాలు కరువులకి ప్రసిద్ధి. క్రింది వానిలో భూగర్భ జలాల యొక్క క్షీణతకు కారణమయ్యేవి. భూగర్భ జలాలు ఎందుకు క్షీణతకు గురవుతున్నాయి? ఎందుకు తగ్గిపోతున్నాయి? గొట్టపు బావులు అత్యధిక లోతుల్లో నుంచి లోతుకు కూడా గొట్టపు బావులు వేసేసి నీటిని తోడేస్తున్నారనమాట. అందుకే క్రింది వానిలో కోస్తా తీరంకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి ఆంధ్రప్రదేశ్లో మైదానాలు కోస్తా జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే మన రాష్ట్రానికి ఉత్తరాన శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరకు కూడా మరి తీర మైదానం కలదు. మరి ఈ కోస్తా తీరంలోని ఒండ్రు నేలలు అనేటటువంటివి కలవు. సో పైవన్నీ కూడా సరి అయినవి. చూడండి, కోస్తా తీరంలోనే మైదానాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కోస్తా తీరం అనే తీర మైదానం అనేది ఏ జిల్లా నుంచి ఏ జిల్లా వరకు కలదు? కోస్తా తీర మైదానం అనేది ఏ జిల్లా నుంచి ఏ జిల్లా వరకు కలదు? శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు కలదన్నమాట. దక్షిణ భారతదేశ ధాన్యాగారం అనే పేరు కలిగినది. దక్షిణ భారతదేశ ధాన్యాగారం అనే పేరు కలిగినది కృష్ణా గోదావరి డెల్టా. కృష్ణా గోదావరి డెల్టా అనేది దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా పేరుగాంచింది. చాలా ఇంపార్టెంట్. మైదాన ప్రాంతాలలో భూగర్భ జల వనరులు లభ్యత ఎన్ని అడుగుల లోతులోనే లభ్యమవుతాయి? మైదాన ప్రాంతాలలో ఎన్ని అడుగుల లోతులోనే లభ్యమవుతాయి అంటే మనకి 15 నుంచి 25 అడుగుల లోతులోనే లభ్యమవుతాయి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 15 నుంచి మనకి 25 అడుగుల లోతులోనే లభ్యమవుతాయి. ప్రతి మిరప పంటలకు అనుకూలమైనటువంటి నల్లరేగడి నేలలు ఉండేటటువంటి జిల్లాలు. ప్రత్తికి మిరపకు అనుకూలమైనటువంటి నల్లరేగడి నేలలు ఉండేటటువంటి జిల్లాలు ఎక్కడ? గుంటూరు, బాపట్ల. రబీ అనేటటువంటి పంట ఋతువు ఈ కాలానికి చెందినది. రబీ అనేటటువంటి పంట ఋతువు ఏ కాలానికి చెందినది? శీతాకాలం. ఈ క్రింది వానిలో వాణిజ్య పంట లేదా నగదు పంట లేదా వ్యాపార పంట కానిటువంటిది ఏంటి? వీటికే ఆ పేర్లు అనమాట. వాణిజ్య పంట అన్నా, నగదు పంట అన్నా, వ్యాపార పంట అన్నా ఒకటే. మరి కానిది ఏమిటి? మనకి వేరుశెనగ, పొగాకు వాణిజ్య పంటలే. పసుపు వాణిజ్య పంటే. చెరకు, ప్రత్తి ఇవన్నీ కూడా వాణిజ్య పంటలే. ఈ మొక్కజొన్న అనేటటువంటిది కాదనమాట. చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటిని పెంచుటకు గల పేరేంటి? చేపలు, రొయ్యలు, పీతలు వంటివి పెంచడానికి గల పేరు ఆక్వాకల్చర్. క్రింది వానిలో మైదాన ప్రాంతాలలో ఇతర వ్యవసాయ కార్యకలాపం కానిదేమిటి? చూడండి, మైదాన ప్రాంతంలోని ప్రజలు ఏం చేస్తారని చెప్పేసి అక్కడ ఇచ్చారనమాట. కానిది అక్కడ వాళ్ళ నుంచి ఇతర వ్యవసాయ కార్యకలాపం ఏంటంటే బుట్టలు అల్లడం, చేపలు పట్టడం, అలాగే రైసు మిల్లుల్లో పనిచేయడం, ఇవన్నీ చేస్తుంటారంట. ఈ సిమెంట్ ఇటుకలు తయారీ అనేటటువంటిది మైదాన ప్రాంతంలో ప్రజలు కాదనమాట. నెక్స్ట్, పర్వత ప్రాంతాలలో చేపట్టేటటువంటి ఇతర కార్యకలాపం ఏంటి? పర్వత ప్రాంతాలలో అక్కడ ఉండే ప్రజలు చేపట్టే ఇతర కార్యకలాపం ఏంటి? వాళ్ళు గొర్రెలు పెంచుతారు, బొగ్గు కాల్చడం, సిమెంట్ ఇటుకలు తయారీ. ఇవి పర్వత ప్రాంతాల గురించి ఇచ్చారు. గొర్రెలు పెంచుతారంట, బొగ్గు కాల్చడం అంట, సిమెంట్ ఇటుకలు తయారీ అంట. ఈ మూడు కూడా పర్వత ప్రాంతాల్లో ప్రజలు చేపట్టి ఇతర కార్యకలాపం అని ఇచ్చారు. నెక్స్ట్, కొండ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా ఏ మిల్లుల ప్రతినిధుల వలన మంచి ఆదాయాన్ని పొందుతారు? కొండ ప్రాంతాల్లోని ప్రజలకు ఎక్కువగా వెదురును సంపాదిస్తారనమాట. వాళ్ళు వెదురు ఎక్కువగా సంపాదించి కాగితపు మిల్లుల యొక్క ప్రతినిధుల ద్వారా వాళ్ళకి ఇస్తూ మంచి ఆదాయాన్ని పొందుతారు. కొండ ప్రాంతాల్లోని ప్రజలు నీటిని ఏ విధంగా తెచ్చుకుంటారు? మనకి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ అక్కడ ఉంటుంది అనమాట. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ దగ్గర చూడండి. నీటి ఓటల ద్వారా తెచ్చుకుంటారనమాట. మెరక భూములు అనగానేమి? ముఖ్యాంశాల్లో ఉంటుంది. మెరక భూములు అనగా మైదానాల కంట కొంచెం ఎత్తుంటాయి అన్నమాట. మైదానాలు ఇవి పర్వతాలు, ఇవి కొండలు. అయితే ఈ మైదానాల కంటే కొంచెం ఎత్తుంటాయి, కొంచెం ఎత్తుండేవి మెరక భూములు అంటారు. అంటే మైదానాలకి వాటర్ సప్లై ఇవ్వచ్చు, ఈ మెరక భూములకి కొంచెం వాటర్ సప్లై ఇవ్వడం కష్టం అన్నమాట. ఈ క్రింది ఏ ప్రాంతం కరువు కాటకాలు కలిగినటువంటి ప్రాంతంగా భావించవచ్చు? దక్కన్ పీఠభూమి కరువు కాటకాలు కలిగినటువంటి ప్రాంతంగా భావించవచ్చు. దక్కన్ పీఠభూమి అనేది ఈ క్రింది ఏ రకానికి చెందినది?
ఆల్రెడీ మీకు చెప్పాను. దక్కన్ పీఠభూమి అనేది లావా పీఠభూమి. నెక్స్ట్ వన్, పీఠభూములు ఈ క్రింది వేటికి ప్రసిద్ధి చెందినవి? పీఠభూములు అనేటటువంటివి ఖనిజాలకు ప్రసిద్ధి చెందినవి. ఏ నేలలో ఎక్కువ శాతము సున్నము క్షారాలు కలిగి ఉంటాయి? ఏ నేలలు ఎక్కువ శాతము సున్నము మరియు క్షారాలు కలిగి ఉంటాయి? చౌడ నేలలు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.